పాఠశాలలో కొత్త విధాన టీచర్ గా ఒక ఎలక్ట్రానిక్ మీడియా అని చెప్పి ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. అట్లాంటి ఇప్పుడు దాదాపు 33 పెట్టున్నాం. మనం రావణపల్లి హై స్కూల్లో కూడా పెట్టున్నారు. ఇది కూడా 100 స్కూల్ కల్లా చేరేటట్టు ఇప్పుడు అందరు టీచర్లు కూడా అందరు జాగ్రత్తలు పడి మొన్న ఉదయగిరి ఎమ్మెల్యే పరిగెత్తుకొని వచ్చినారు. వచ్చి అయ్యా నేను కూడా చేస్తాను ఇట్లాంటి 2 మంచి పేరు వస్తున్నారు కదా అని. వాళ్ళు కాపీ కట్టడమే తప్ప ఒరిజినల్గా అయితే చేసేవాళ్ళే కాదు. అంటే మన ఈ హై లెవెల్ కన్నా సంగతి తీసుకోండి. అసలు ముందు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి నాన్నగారు దాని మేనిఫెస్టోలో పెట్టించింది. మన నాన్నగారు అప్పుడు ఎంపీగా ఉన్నాం. అయిపోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత దాన్ని అట్టు మార్చేసి మళ్ళీ ఆయన పేరు మాత్రం ఆయన పెట్టుకున్నాం. ఆనం హై లెవెల్ కెనాల్ అని చెప్పేసి ఏదో పెట్టుకున్నాం. సరే వదిలేద్దాం, దాని పనంగా చేపిస్తారా? అప్పుడు ఫస్ట్లోనే ల్యాండ్ ఎక్విజిషన్ చెప్పి మేము చాలా గ్రామాలు చూసి మొన్న కూడా నాయుడుపల్లి పోయినప్పుడు అన్ని రికార్డులు తారుమారు చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ ఈరోజు ఆగిపోయింది. ఎందుకంటే వాళ్ళు చేసిన రికార్డులన్నీ తారుమారు చేశారు. కాబట్టి ఈరోజు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఎవరికి ఏ డబ్బులు ఇవ్వాలి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఎంతో కష్టాలు చూశారు కాబట్టి మనం మళ్ళీ వచ్చిన తర్వాత మనం తప్పకుండా వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు ఫస్ట్ మేనిఫెస్టోలోనే ఫస్ట్ బడ్జెట్లోనే మన హై లెవెల్ కెనాల్ పూర్తయ్యేటట్టు బాధ్యతగా కూడా నేను తీసుకుంటాను. ఓట్లు తగ్గింది మన ఈ 2 ప్రాంతాలు ఆనందసాగరం కానీ మరిపాడు కానీ. కానీ దగ్గరగా చూస్తే ఆయన భయపెట్టాడు కాబట్టి ఏంది ల్యాండ్ ఎక్విజిషన్ అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మీ భూమి మీద కాదని చెప్పి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి భయపెట్టి చాలా మంది ఓట్లు ఇక్కడ మరిపాడులోనే తగ్గింది. ఎందుకు కారణం అంటే 2 కారణాలు. ఒకటి వచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. కానీ ఇప్పుడు మీరు అందరు గమనిస్తున్నారు అదే విధంగా జరుగుతా ఉంది. ఆ పాస్బుక్ ని మళ్ళీ మన ఫోటో తీసేసి మళ్ళీ మీకు ఇచ్చినారు. అన్ని విధాలుగా అబద్ధాలు ఆడుతున్నారు. కాబట్టి అంటే దేవుడి దగ్గర పంపించింది నీ కూడా హెరిటేజ్ నుంచి అని చెప్పి బయటకు వచ్చింది. దాంట్లో ఏ విధంగా కల్తీ లేదని కూడా సిబిఐ రిపోర్ట్ వచ్చింది. ఆ విధంగా వీళ్ళు ఎక్కువగా అబద్ధాలు చెప్పి ప్రజల్ని కొంచెం నమ్మించారు. ఈసారి మాత్రం జరగదని నేను కోరుకుంటున్నాను. అది జరగకుండా చేసే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. లేకపోతే వీళ్ళు మన ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి లేదు. మీరు ఇప్పుడు దాకా 2 సంవత్సరాలు అయింది కాబట్టి గమనించారు. కాబట్టి రాబోయే రోజుల్లో జాగ్రత్తగా చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేటట్టు చూడాలని చెప్పి